తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనానికి సుమారు 7 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. అన్ని కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచున్నారు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, తిరుమలలో భక్తుల రద్దీ పెరిగినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి తగ్గట్టు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? భక్తులు ఏమంటున్నారు? రైట్ సింధు, మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే మే నెలకు సంబంధించి భారీగానే భక్తులు అయితే దర్శించుకున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే భక్తులు ఈ నెల ఎండింగ్ కావడం భక్తులు భారీ స్థాయిలో రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు సెలవులు కూడా ముగుస్తున్న పరిస్థితి అయితే ఉందండి. ఎందుకంటే జూన్ 5వ తేదీ నుంచి మరోవైపు స్కూల్స్ కూడా ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులు భారీగా తిరుమలకే ఎక్కువ క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే వైకుంఠ కాంప్లెక్స్ ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడమే కాకుండా నారాయణగిరి షెడ్యూల్ నిండిపోవడంతో ఇటు సుమారు 4 కిలోమీటర్ల మేర అంటే శిలాతోరణం వరకు ఏదైతే క్యూ లైన్ వేచి ఉన్నారో ప్రస్తుతం భక్తులను అయితే పాటగంగమ్మ గుడి వద్ద క్యూ లైన్ నుంచి భక్తుల్ని క్యూ లైన్ లేక అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్యూ లైన్ కి సంబంధించి భక్తులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఒకవేళ వాళ్ళు వచ్చేటువంటి క్యూ లైన్లకు సంబంధించి అంటే వాళ్ళు ఏదైతే క్యూ లైన్ లేక ఎంటర్ అవ్వాలనుకుంటా ఆ ప్రాంతానికి రావడానికి పూర్తిగా ఉచిత సర్వీసులని ఆ ప్రాంతానికి అయితే నడుపుతున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు వాళ్ళు ఒకవేళ ఎండలు ఎక్కువ ఉన్నప్పటికీ కింద మ్యాట్లు వేయడం కానీ మరోవైపు సెలవు పందిళ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు భక్తులకి మంచినీటి సదుపాయం నిత్యం అందుబాటులో ఉండాలని, మరోవైపు మజ్జిగ కావచ్చు, ఇటు పాలు, చిన్నపిల్లలు ఏదైనా వస్తే వాళ్ళ కోసం పాలు ఖచ్చితంగా ఉంచాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన నేపథ్యంలో ఆయా క్యూ లైన్ కి సంబంధించి ప్రాంతాల్లో ప్రతి ఒక్క చోట పాలు, ఇటు మజ్జిగ అన్ని సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు అన్నప్రసాదాలకు సంబంధించి సుమారు టమోటా రైస్ కావచ్చు, ఉదయం ఇచ్చేటువంటి ఉప్మా కావచ్చు, ఉప్మా పొంగలి 2 రకాలు భక్తులకి ఇస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం పూట ఇటు సాంబార్ రైస్, ఇటు టమోటా రైస్, పెరుగన్నం కూడా భక్తులకి అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా భక్తులు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయిలో అన్నప్రసాదాలు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఏదైతే సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే విజిలెన్స్ సిబ్బంది చూసుకున్నట్టయితే సుమారు రాత్రింబగలు వాళ్ళు ఉండి అక్కడ ఉండి భక్తుల్ని లోపలికి పంపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాత్రి వరకు అంటే సుమారు ఈ రోజు చూసుకున్నట్లయితే శనివారం కాబట్టి ముఖ్యంగా నిన్న రాత్రి 11:30 వరకు భక్తుల్ని క్యూ లైన్ లేకి అనుమతించారు. ఈ నేపథ్యంలోనూ ఉదయం వచ్చేటువంటి భక్తులకు కూడా దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశాము. ముఖ్యంగా ఏదైతే నిన్న చూసుకున్నట్లయితే 89,000 ప్రజలుగా శ్రీవారిని దర్శించుకున్న పరిస్థితి. అంటే రోజు రోజుకి ఇటు శ్రీవారిని దర్శించుకునే భక్తులు ఎక్కువ పెరిగిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు తలనీలాలు అంటే తలనీలాలు ఎప్పుడు ఇంత స్థాయిలో శ్రీవారికి తలనీలాలు సమర్పించేవాళ్ళు కాదు. గతంలో చూసుకున్నట్లయితే కేవలం 29,000, 30,000, 35,000 మించి తలనీలాలు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈసారి 40,000 మించి పైన ఏదైతే భక్తులకి తలనీలాలు ఇస్తున్న పరిస్థితి. గత ఈ నెలలోనే సుమారు 50,000 పైచిలకు తలనీలాలు సమర్పించారు. ముఖ్యంగా స్వామివారి అన్నప్రసాదాలకు సంబంధించి అంటే మామూలుగా తిరుమలలో ఉన్నటువంటి ఒక్క తరిగొండ వెంగమామ అన్న ప్రసాదమే కేంద్రమే కాకుండా సుమారు 11 ప్రాంతాల్లో అన్నప్రసాదాన్ని అయితే వితరణ చేస్తున్నారు. ఆ అన్నప్రసాదం వితరణ చేసే ప్రాంతాన్ని మొత్తం 2 లక్షల పైచులకు భక్తులు ఏదైతే ఈ అన్నప్రసాదం స్వీకరించారని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా రోజుకి 4 లక్షల పైచులకు లడ్డూలు భక్తులైతే స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా భక్తులు ఒకవేళ టికెట్లు లేకపోతే స్వామివారి దర్శనం లేకపోయినా వాళ్ళు నేరుగా వచ్చి వాళ్ళ ఆధార్ కార్డు సమర్పించిన తర్వాత వాళ్ళకి 2 లడ్డూలు ఏదైతే కొనుగోలు చేసేందుకు అవకాశం ఇస్తోంది టీటీడీ. ఆ నేపథ్యంలోనే భక్తులందరికీ తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి ఒకవేళ దర్శనం మిస్ అయినప్పటికీ లడ్డూలు ఖచ్చితంగా భక్తులకి టీటీడీ అందిస్తోందని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ మరో 2-3 రోజులు భారీ స్థాయిలో తిరుమలకి ఎక్కువ భక్తులు
పెరిగిపోయే నేపథ్యంలో ఏదైతే శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవు. ముఖ్యంగా భక్తులు ఒకవేళ వాళ్ళ ప్రయాణాలు చూస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలను పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పేసి టీటీడీ కోరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే PSC 5 అంటే వెంకటాద్రి నిలయంలో ఉన్నటువంటి లాకర్లు ఒకవేళ వాళ్ళకి అద్దె గదులు దొరకకపోతే నేరుగా అక్కడికి వచ్చి ఈ లాకర్లను స్వీకరించాలి. అక్కడ తీసుకొని వాళ్ళు భక్తులు ఈ టయానికి ఇక్కడ ఉండి తర్వాత వాళ్ళ దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి టీటీడీ కోరుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నటువంటి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేవాళ్ళు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు వాహనాల్లో వచ్చేటువంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు వాహనాలను సరిగ్గా పార్క్ చేయడం కావచ్చు. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి పార్కింగ్ కేంద్రాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలలో చాలా ప్రాంతాల్లో ఈ పార్కింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్టు. థ్యాంక్ యూ సునీల్.